కలుషితంగా మారిన మంచినీళ్ల గుంటను ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పరిశీలించారు. గోవిందరాజస్వామి ఆలయానికి నిత్యం నీళ్లు తీసుకువెళ్లే మంచినీళ్లు గుంట కలుషితానికి రూయా స్విమ్స్ ఆసుపత్రుల నుంచి వచ్చే మెడికల్ వేస్టేజ్ మున్సిపల్ డ్రైనేజీలో కలవకుండా భూమిలో ఇంకిపోవడమే కారణమని కార్పొరేటర్ నరసింహాచారి ఎమ్మెల్యేకు వివరించారు. మంచినీళ్ల గుంట చుట్టూ కలుపు మొక్కలు పెరిగిపోవడంతో పాటు అపరిశుభ్రంగా ఉండడం పట్ల ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీరంగం నుంచి తెచ్చిన గోవిందరాజస్వామి వారికి టీటీడీ వారంలో ఒకరోజు పూజలు నిర్వహిస్తున్నట్లు కార్పొరేటర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అలాగే కర్మకాండలు నిర్వహించుకునే పాత గది ఇరుకుగా ఉందని, కొత్తది టెండర్ ప్రక్రియ పూర్తయినా పనులు మొదలు పెట్టకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్న తీరును కార్పొరేటర్లు తెలిపారు. మంచినీళ్ల గుంటకు వెళ్లే మార్గంలో రోడ్డుపైనే చెత్త, ఇతర వ్యర్థాలు వేస్తుండటంతో దుర్వాసన వెదజల్లుతోందని, డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలని కార్పొరేటర్లు కోరారు. మంచినీళ్ల గుంటను మంచినీటి గుంటగానే ఉంచేలా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ఈ సందర్భంగా చెప్పారు. 50,000 మందికి త్రాగునీరు అందించే మంచినీళ్ల గుంట పునరుద్ధరణకు గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. రూయా స్విమ్స్ మెడికల్ వ్యర్థాలను మున్సిపల్ డ్రైనేజీ కాలువలో కలిపేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కలుషిత నీటిని శుద్ధి చేయించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. టీటీడీ ఈవో, కార్పొరేషన్ కమిషనర్లతో చర్చించి మంచినీళ్ల గుంటను పునరుద్ధరిస్తామని ఆయన వెల్లడించారు. కలుషితమైన మెడికల్ కాలేజీలో నుంచి వస్తున్న కలుషిత వాటర్ని ఈ పుష్కరిణికి రాకుండా ఇక్కడ కార్పొరేటర్లు చాలాసార్లు ఈ 5-6 సంవత్సరాలు కూడా చెప్పడం జరుగుతోంది. కానీ దీనిపైన శ్రద్ధ గత ప్రభుత్వంలో ఎవరు తీసుకోలేదు. ఈసారి ఖచ్చితంగా కూడా దీన్ని టీటీడీ ఈఓ గారితో, అదే మున్సిపల్ కమిషనర్ గారితో, మున్సిపల్ చైర్పర్సన్ గారితో మాట్లాడి, కౌన్సిల్తో మాట్లాడి దీనికి తగిన చర్యలు తీసుకొని దీన్ని మంచినీళ్ళ కుంటగానే వాడుకునే విధంగా ఉండే విధంగా ఇక్కడ భక్తులకు ఉంది. ముఖ్యంగా ఈ మంచినీళ్ళ కుంటలో ఈ కలుషిత వాటరు ఈ చుట్టుపక్కల దాదాపు ఒక 50 నుంచి 60,000 మంది జనాభా ఇండ్లు కూడా ఈ బోర్లలో అయితేనేమి కూడా కలుషితమై కలర్ వాటర్ వస్తూ ఉంది, మెడికేటెడ్ వాటర్గా వస్తూ ఉంది, స్మెల్ వస్తూ ఉంది, దుర్వాసన వస్తూ ఉంది. వెంటనే దీనికి ఈ వాటర్ని ప్యూరిఫై చేయడానికి మిషన్లు ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఈ రైలింగ్ పెట్టారు. వీటన్నిటిని మరలా పునరుద్ధరించి ఇక్కడ చెదారం, డస్ట్ అంతా ఉంది, ఇవన్నిటిని కూడా తీపిచ్చి ఇది ఒక నగరం నడిబొడ్డులో ఉంది కాబట్టి ముఖ్యంగా దేవుడికి ఈ మంచినీళ్ళ కుంటలోని వాటరు దేవుడి ఆలయానికి పరిశుభ్రతకు, దేవుడి శుభ్రతకు వాడుతున్నారు కాబట్టి దీన్ని పవిత్రగా జలముగా దీన్ని చేసేదానికి ఖచ్చితంగా కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పోవడం జరిగింది.